హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. సో ఈరోజు కాశీ యాత్రలో మెయిన్ గేట్ 1 అంటే మణికర్ణిక ఘాట్ పక్కనే ఈ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందండి, గేట్ 1. సో ఈ గేట్ 1 దగ్గర నుంచి వారాహి అమ్మవారు టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇది మణికర్ణిక ఘాట్ పక్కనే ఉంటుందండి. సో మణికర్ణిక ఘాట్ పక్కనే గేట్ 1 ఉంటుంది. సో అక్కడి నుంచి మీకు స్టెప్స్ మార్గంలో మీరు ఇలా వెళ్తున్నట్లయితే మీకు చాలా పురాతనమైన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది నేను ప్రజెంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో ఇది లలిత ఘాట్ అండి. మణికర్ణిక ఘాట్ తర్వాతే లలిత ఘాట్ వస్తుంది. సో ఈ ఘాట్ నుంచి మనం అలాగా స్టెప్స్ ఉంటాయి. సో అలాగే కొంచెం నడిచే మార్గం కూడా ఉంటుంది. సో ఆ మార్గంలో వెళ్తుంటే మీకు స్పష్టంగా మన గంగామాత కనిపిస్తుంది. సో అలాగే ఈ ఘాట్స్, ప్రతి ఘాట్ దగ్గర ఎంతోమంది స్నానాలు చేస్తూ ఉంటారు. సో ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. మీకు కావాలితే 24/7 ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ ఘాట్స్ మీద మీకు లస్సీ దగ్గర నుంచి తినుబండారాలు, అలాగే పూజా సామాగ్రి. సో ఇక్కడ మీకు చూసినట్టయితే లస్సీ. సో కాశీలో మీకు ఎక్కడ చూసినా సరే లస్సీ ఎక్కువ ఉంటుంది, పెరుగు, ఈ కోవా ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. పాస్ట్ అంటే ఒక 20 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ వెళ్తే చాలా తక్కువ కాస్ట్లో దొరికేవండి మనకి ఈ మిల్క్ ఐటమ్స్ అన్నీ. బట్ ఇప్పుడు 2024, సో మేము రీసెంట్గా వెళ్ళాము జూన్లో. సో జూన్ 2024లో అయితే అంతా కూడా నార్మల్ రేట్స్ అండి. నార్మల్ రేట్స్ ఇన్ ద సెన్స్ మనకి ఏదైతే విలేజెస్లో మన సిటీస్లో దొరుకుతాయో సో అదే కాస్ట్ అక్కడ ఉంది. సో డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే కొంచెం మంచి క్వాలిటీ ఉంటుంది. ఓకే. సో మనకు ఎవరైతే పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానీ వెళ్ళి చెప్తారు కదా, సో వాళ్ళ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ కాస్ట్లు అయితే అంత రీజనబుల్గా అయితే లేవు. సో అలాగే మనకి ఘాట్స్లోనే మనకి ప్రతి నిత్యం మనకి ఈ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మనం నీట్గా మాట్లాడుకుని బార్గెనింగ్ చేస్తేనే మనం ఇక్కడ హ్యాపీగా తిరగలము. సో వాళ్ళు చెప్పింది ఇచ్చేస్తే మాత్రం మన జోబీలు ఖాళీ అయిపోతాయి. అది మాత్రం ఒకసారి గమనించుకోండి. సో లస్సీ సెంటర్స్ చూసారో ఇప్పటికే మనకి 2-3 కనిపించాయి. సో అలాగే ఘాట్స్ క్లీనింగ్ విషయానికి వస్తే మరీ అంత బ్యాడ్ అని చెప్పలేము, మరీ అంత గుడ్ అని చెప్పలేము, పర్వాలేదు. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోయినా డేకి 1 టైం అయినా క్లీన్ చేస్తున్నారు. సో అలా మనం ఈ ఘాట్ నుంచి మనం ఒక 3 ఘాట్స్ దాటిన తర్వాత మనకి వారాహి అమ్మవారికి ఆలయానికి మనం చేరుకోగలం. ఓకే. సో ఈ స్టెప్స్ దగ్గర ఎక్కువ మంది ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది చూసారా, మీకు చివరకు కనిపిస్తుంది. సో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర కూడా మనం హ్యాపీగా స్నానం చేయొచ్చు. సో అలాగే గణపతి గెస్ట్ హౌస్. సో ఆల్రెడీ మేము వచ్చిన రోజే ఆ గెస్ట్ హౌస్లో అడిగాము. సో కొంచెం కాస్ట్లు అనేది హైగా ఉన్నాయి. మీకు ఫ్రీగా సత్రాలు కూడా ఉంటాయి, ఆ సత్రాల్లో కూడా మీరు స్టే చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా. సో ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్లో సో చిన్నపిల్లలు, లేడీస్ అందరూ కూడా హ్యాపీగా స్నానం చేయొచ్చు. సో మనకి ఒక 4 feet 5 feet లోతు ఉంటుంది అంతే, అంతకుమించి లోతు ఉండదు. సో ఇలా మనకి ఏ సామాగ్రి కావాల్సిన రుద్రాక్షల దగ్గర నుంచి కుంకుమ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తుంది మీర్ ఘాట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఘాట్, మీర్ ఘాట్. సో కాశీలో మీరు ఏం గుర్తుపెట్టుకోకపోయినా మీర్ ఘాట్, ఈ MEER ఘాట్. సో ఈ మీర్ ఘాట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఏ ఆటో వాళ్ళని అడిగినా, రిక్షా వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ అండి. సో మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నా, అన్నదాన సత్రానికి వెళ్ళాలన్నా, స్నానం చేయాలన్నా, మణికర్ణిక ఘాట్కి వెళ్ళాలన్నా, పిండ ప్రధానం ఘాట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ప్రతి దగ్గరికి ఇది బాగా దగ్గర. సో ఈ మీర్ ఘాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఘాట్. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏం కావాల్సిన ఇక్కడ దొరుకుతాయి. ఓకే. ఈ మీర్ ఘాట్ పక్కనే స్టెప్స్ ఉంటాయండి కొంచెం ఫ్రంట్కి వెళ్తే. సో మీకు ఇక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా. సో అక్కడే మనకి గంగామాతకి హారతి ఇస్తారండి ఎవ్రీ ఈవినింగ్. అక్కడ మీకు కాలాన్ని బట్టి మీకు టైమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే. మీకు ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా ప్రాబ్లం లేకుండా టవర్స్ కూడా వేశారు. సో ఇక్కడ మనకి ఈ ఘాట్ కూడా, ఇది కూడా ఒక ఘాట్ అండి. సో ఈ ఘాట్ నుంచి అంటే మీర్ ఘాట్ తర్వాత ఇంకో ఘాట్ ఇది. సో ఈ స్టెప్స్ మీదుగా పైకి వెళ్తూ ఉంటే మనకి మొత్తం గంగామాత వ్యూ అంతా కనిపిస్తుంది. సో మీకు అక్కడ కార్నర్లో ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది చూసారా. సో అది హనుమాన్ టెంపుల్. సో అక్కడ దర్శనం చేసుకుని ఆ హనుమాన్ టెంపుల్ ఆపోజిట్లోనే మనకి వారాహి అమ్మవారు
ఆలయం వస్తుంది. సో అలా మీరు స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే మీకు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకోండి. సో ఇక్కడ విగ్రహాలు కూడా పురాతనమైనవి కాబట్టి మనకి రూపం అంత క్లియర్గా కనిపించదు. ఓకే, సో ఇక్కడ చూడండి హనుమంతుడు ఆలయం. సో ఆపోజిట్లోనే స్టెప్స్ ఉంటాయి పైకి, ఒక 15-16 స్టెప్స్ ఉంటాయి అంతే, పెద్ద ఎక్కువ ఉండవు. సో ఈ స్టెప్స్ మార్గంలో కూడా మనకి పూలు పళ్ళు అన్నీ అమ్ముతారు. ఓకే, సో ఇది వారాహి అమ్మవారి టెంపుల్కి దారి. సో ఈ టెంపుల్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 7:30 to 9:30. ఈ టైంలోనే మనకి టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ 7:30 to 9:30 వరకే. సో ఈ సందులోకి మనం తిరిగితే సో లోపలికి కొంచెం ఎంతో కాదండి, ఒక 20-30 మీటర్స్ లాంగ్ అంతే. సో ఈ నడిచే మార్గంలో కూడా మనకి అమ్మవారి ఫొటోస్ కానీ, మనకి తాళ్ళు అంటారు కదా, సో పువ్వులు, ఫొటోస్, ఇవన్నీ కూడా ఇక్కడ కొబ్బరికాయల దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. నార్మల్ కాస్ట్లే, హెవీ కాస్ట్ ఏం కాదు. సో ఈ ఒక చిన్న సందు అండి, ఈ సందులోంచే వెళ్ళాలి. సో ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లు కట్ట మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కాశీలో ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక మనిషి పట్టే సందు నుంచి 2 మనుషులు అంతే, అంతకుమించి పెద్ద పెద్ద సందులు ఏమి ఉండవు. ఓకే, సో ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకోవాలి, సారీ రైట్. సో రైట్ సైడ్లో మీకు ఒక చిన్న మనకి గుమ్మం ఎలా ఉంటుందో అలా గుమ్మం కనిపిస్తుంది, చూసారా? సో ఆరెంజ్ కలర్ గుమ్మం కనిపిస్తుంది కదా, ఇదే వారాహి మాత టెంపుల్. సో వారాహి అమ్మవారి గురించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో వారాహి అమ్మవారి యొక్క విశిష్టత, కాశీని ఆవిడ ఎలాగా కాపాడుతుంది అనేవన్నీ కూడా మీకు దాంట్లో చూపిస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.